హాయ్ హలో, నేను మీ వీరేష్. వెల్కమ్ బ్యాక్ టు రుద్ర ఫార్మ్స్. ఫ్రెండ్స్, మీకోసం ఒక చిన్న ఫెయిల్యూర్ స్టోరీ చెప్పాలి, అది నాదే. సో నేను ఈ ఫామ్ మొదలుపెట్టి, రుద్ర ఫామ్ మొదలుపెట్టి దాదాపు 3 months అవుతుంది. 3 monthsలో కన్స్ట్రక్షన్ ఒక్కొక్క మెట్టు ఎక్కుంటే అక్కడ వరకు వచ్చింది. సో అందులో ఈ పట్టెల వర్క్ ఇచ్చేసి, ఆ పట్టెల వర్క్ అవరిచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకు 8,000 ఇచ్చినా మాట్లాడుకుంది 20,000. అది మధ్యలో ఆగిపోయింది. సో మధ్యలో గోడలు కట్టారు కదా, అక్కడ లాస్ట్లో రూమ్ ఉంటుంది. ఆ రూమ్ వేసిన వాళ్ళకి 25,000 మాట్లాడినా. 25,000 మాట్లాడితే 15,500 తీసుకున్నాడు. వాడు మధ్యలో వెళ్ళిపోయాడు, నాకు పని ఉందని వెళ్ళిపోయాడు, స్విచ్ ఆఫ్ చేసుకుంటూ. ఆ పని మధ్యలో అయిపోయింది. సో వాటర్కి మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ కాబట్టి ఇక వాటర్ కోసం ఇది తీసిన, గుంట తీసిన. సో హౌస్ లోపల వేయాలని చెప్పి గుంట తీస్తే అది మధ్యలోనే అయిపోయింది. సుతారు రావక ఇదే ఆగిపోయింది. దీనిండా నీళ్లు నింపుతున్నాయి, మొత్తం ధరలన్నీ కూలిపోతే ఇప్పుడు మట్టి ఇప్పుడే మొత్తం తోడి బయటపడేసినాం. సో ఇక్కడ ఈ వాటర్ పైప్ లైన్ అంటే వాటర్ పైప్ లైన్ ఇచ్చి 1 week అవుతుంది. వాటర్ పైప్ లైన్ వేసిన, ఒకటి లాస్ట్ నుంచి అక్కడి నుంచి వాటర్ పైప్ లైన్ వేసిన. కాకపోతే ఏంటంటే వాటర్ పైప్ లైన్ అయితే వేయగలిగినా కానీ అందులో నుంచి నీళ్ళు తీసుకురాలేకపోయినా, ఎందుకంటే నా దరిద్రం బాగాలేక ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. ఆ ట్రాన్స్ఫార్మర్ వేయాలంటే ఇంకా 1 week పడుతుందట. 1 week తర్వాతనే మనకు వాటర్ వస్తాయి. సో ఒకదాని తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ స్ట్రగుల్ అవుతూనే ఉన్నాయి. సో అయినా పర్వాలేదు. ఆ సుతారు కాకపోతే ఇంకో సుతారి, ఈ అవరిచ్చే వాళ్ళు వీళ్ళు కాకపోతే ఇంకొకరు. ఎన్ని ఫెయిల్యూర్ వచ్చినా కానీ నేను ఖచ్చితంగా నిలబడుతూనే ఉంటాను. 99 సార్లు ఓడిపోతాం, 100సారి గెలవమా, అదొక్కటి చాలు మనకి. ఫామ్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి జరా.